ఈ సినిమాకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రీ రిలీజ్ స్లాష్ ప్రెస్ మీట్, రెండు కలిపిన హైబ్రిడ్ అనమాట, ఇవాళ ఫ్యూజన్. గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా మొదటిగా నమస్కారం. చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. ఆయన వస్తారని నాకు తెలుసు. మా సినిమా ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హీ లైక్ బ్లెస్సింగ్ హ్యాండ్ ఫర్ అస్. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ అండ్ ఇండస్ట్రీ డిగ్నిటరీస్ కేఎల్ ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ గారు, దర్శకుడు మిత్రుడు దశరథ్ గారు, ఇంకా మా హీరోయిన్లు దీపు గారు, సింగర్ దీపు గారు, అందరికీ కూడా ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హియర్. ఈ సింపుల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే, ఈ సినిమా ఎందుకు చేశాను అంటే, నేను 28 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయాను. అక్కడే ఉంటున్నాం మేము. ఇండియా నేను రావడానికి కారణము ఒక అవకాశం కూడా అక్కినేని నాగార్జున గారు, అమల గారు కల్పించారు. వాళ్ళ అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్కి, అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకి డీన్ ఆఫ్ అకాడమిక్స్గా వచ్చాను. ఆ రావడం ఒక అవకాశంగా, ఇండియా రావడానికి అవకాశంగా తీసుకుని వచ్చాను. వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ నేను 3 years డీన్గా వర్క్ చేస్తూ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉన్నా. ఫ్యామిలీ ఇంకా లాస్ ఏంజల్స్లోనే ఉంది. కానీ నా హోమ్ కమింగ్, ఇప్పుడు నా కెరియర్ సినిమా కాబట్టి, థియేటర్, సినిమా, టెలివిజన్, ఇదే నా కెరియర్. నాకు తెలిసినంతలో లాస్ట్ 25-30 years నుంచి ఇదే చేస్తున్నాము. సో ఇక్కడికి రావడానికి, ఈ ప్రొఫెషనే ఆధారంగా రావడానికి ఒక తెలుగు సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడ హైదరాబాద్లోను, విజయవాడలోను బర్గర్, పిజ్జాలు తింటారు. మేము అక్కడ ఇడ్లీ వడ దోశ తింటాం. అండ్ 10 మంది కలిస్తే హే బ్రో వాట్సాప్ అనం, నలుగురు కలిస్తే ఎరా మామ టీ తాగుదామా అంటాం. అది అక్కడ మా కల్చర్ అన్నమాట. అంటే ఈ కల్చర్ని ఒక క్యాప్స్యూల్గా మేము తీసుకుపోయాం 28 years బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్, యూ వాంట్ టు బీ అగైన్ అసోసియేటెడ్ విత్ ద కల్చర్ అండ్ సౌండ్ ఫెమిలియర్ టు ద కల్చర్, టేస్ట్ ఇట్ అగైన్. అంటే ఇక్కడి కల్చర్, ఇప్పుడు కల్చర్ వేరు, అప్పుడు కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు అన్నట్టుగా టైం ప్రకారం కల్చర్ మారుతూ ముందుకెళ్తూ ఉంటుంది. మేము వెళ్ళిపోయినప్పుడు ఒక టైం క్యాప్స్యూల్లో ఇండియా కల్చర్ పట్టుపోయాం, తెలుగు కల్చర్ని. ఆ కల్చర్లోనే ఉన్నాం మేము తిరిగి వచ్చేప్పటికీ ఇండియా ముందుకెళ్ళిపోయి మారిపోయింది. అందుకే ఇక్కడ ఎవరికి ఫోన్ చేసినా, టెక్స్ట్ పెట్టినా బ్రో అంటున్నారు. మేము అనం అట్లా చెప్తున్నా కదా. సో ఇంటికి రావడానికి ఒక ఆసరాగా సినిమా తీస్తే చక్కని సినిమా స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళా కాబట్టి సినిమాతోనే ఇక్కడికి వద్దామన్న ఆశతో ఈ సినిమా మొదలుపెట్టాము. ఇది విజయేంద్ర ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్తో మొదలుపెట్టాము. అండ్ రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎన్నుకున్నానంటే, నేను ఫస్ట్ ఫిల్ము, నాకు యాక్చువల్గా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ అనేది నా నమ్మకం, తర్వాత మెసేజ్ కూడా ఇవ్వాలి. జంజాల గారి సినిమాలు, మళ్ళీ అసలు ఇంకాస్త ముందు ఎల్వి ప్రసాద్ గారి సినిమాలు చూసి అక్కడ ఉన్నాం మనం హిస్టారికల్ ప్లేస్లో. అందుకని ఆ మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, పెళ్లి చేసి చూడు, ఆ సినిమాలను చూసి పెరిగాం కదా. దానివలన రొమాంటిక్ కామెడీ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అది ఎప్పటికైనా ఆల్ టైమ్ రిలేషన్ ఉంటుంది ఆడియన్స్కి. దే విల్ అండర్స్టాండ్, దే విల్ లవ్ ఇట్ అని నా ఫీలింగ్. సో వీ స్టార్టెడ్ విత్ ఎ రొమాంటిక్ కామెడీ. సో ఈ ఫిల్మ్లో నాకు సహకరించిన మా నటీనటులకు ముఖ్యంగా చైతన్యరావు గారు, హెబ్బా పటేల్ గారు, అండ్ తనికెల భరణి గారు, సుహాసిని గారు, ఆలీ గారు, సురేఖవాణి గారు, మన అరవింద్ కృష్ణ అండ్ రవివర్మ, డాక్టర్ బక్తియార్, అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇందులో కళ్యాణ్ మలిక్ గారి ముఖ్య పాత్ర వహిస్తారు మ్యూజిక్ డైరెక్టర్గా. మేము ముందు ఇంత టైం మ్యూజిక్కి స్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే, సినిమాలో సంగీతం ప్రధానం అనేది నేను నమ్ముతాను. అందుకే కళ్యాణ్ మలిక్ గారిని తెచ్చుకున్నాము. అది విజయేంద్ర ప్రసాద్ గారి రికమెండేషన్ వలన. అండ్ చక్కగా కూర్చుని కిట్టు విసప్రగడతో పాటలు అర్థమయ్యేట్టుగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ప్రతి పదం అర్థమయ్యేట్టుగా పాడుకునేట్టుగా రాయించుకుని, సందర్భానికి సరిపడా, కొందరు ఓల్డ్ స్కూల్ అంటారు, మేము క్లాసికల్ స్కూల్ అంటాము, చక్కగా అలాగే సినిమాలో కలిసిపోయినట్టుగా పాటలు ఉంటాయి. ఇంతవరకు చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ వీఆర్ గోయింగ్ టు బీ అవుట్ అండ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ June 21st. మీ అందరూ ఆదరిస్తారని,
ఇది ఒక ఈవెంట్ లాగా కాదు, ఒక పార్టీ లాగా కాదు, ఒక హోటల్లో ఫ్లాషీ లైట్స్తో డ్యాన్సులతోనూ కాదు. ఇలాగే జరగాలని నేను కోరుకున్నాను. చాలామంది మిత్రులు అన్నారు, ఈ కార్యక్రమం జరగాలంటే ఆ హోటల్ బుక్ చేయి, ఈ హోటల్ బుక్ చేయి, ఈ ఆటోమేటెడ్ లైట్స్ కావాలి, ఓ డ్యాన్స్ టీమ్ కావాలి, ఇలాంటివి చెప్పారు. కానీ నేనేమన్నానంటే సినిమా పుట్టినది ఎక్కడ, మన ఈ అన్నపూర్ణ స్టూడియోలోను ఎల్వి ప్రసాద్ గారి దగ్గర, వీళ్ళ దగ్గర ప్రీ ఇండిపెండెన్స్ ఏరా నుంచి జరుగుతుంది. సినిమా చరిత్రలో మనం భాగం అవ్వాలంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటేనే చాలా గొప్పగా ఉంటుంది అనిపించింది నాకు. అండ్ ఇక్కడ అందరు ప్రసాదులు ఉన్నారు. ఇక్కడ ఎల్వి ప్రసాద్ గారు మనందరినీ దీవిస్తున్నారు. ఆయన రిప్రజెంటేటివ్ రమేష్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు దీవిస్తున్నారు, ఆ తర్వాత కేఎల్ ప్రసాద్ గారు దీవిస్తున్నారు. అండ్ ఈ ఎల్వి ప్రసాద్ గారిని పాత్రకి జీవం పోసిన మన అవసరాల శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ, మహానటి సినిమాలో. మీ అందరు చూసినప్పుడు గుర్తు చేసుకున్న రోలు. సో అందుకని ఇందరి సమక్షంలో బయట నేను నడుస్తుంటే లోపలికి ఒక ఆర్ఆర్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ లోపలికి వస్తే. నా జ్ఞాపకాలు ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళకముందు బాపు గారి సినిమా మిస్టర్ పెళ్ళాంలో నేను 3 క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పాను ఇక్కడ లోపల. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మెమరీ క్యారీ చేస్తున్నాను. లోపలికి వస్తుంటే అసలు ఎన్నో వాయిస్లు వినబడుతుంటాయి, ఎన్నో ఫేసులు కనబడుతుంటాయి, ఎన్నో టైటిల్స్ గుర్తొస్తుంటాయి, పాట ట్యూన్లు గుర్తొస్తుంటాయి. శంకరాభరణంలో చిన్నపిల్లడు నడుస్తుంటే తులసిల స్తంభం ముట్టుకుంటే ఒక స్వరం వచ్చినట్టుగా ఈ ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణంలోకి వస్తుంటే సినిమా హిస్టరీ అంతా అలా ఒక స్కాన్ అవుతూ ఉంటుంది నాకు. ఆ లోపల ఇప్పుడు మనం లోపలికి వస్తున్నప్పుడు అక్కడ మెడల్స్ అన్ని చూసాం కదా, నిన్న మొన్న వచ్చినప్పుడు చూస్తే మొత్తం ఉన్నాయి. మనం కూడా మెమెంటోస్ చేయించుకుందామా అని అడిగితే ఫ్రెండ్స్ అన్నారు అది ఓల్డ్ స్టైల్ అన్నారు. ఓల్డ్ స్టైల్ ఏముండదు, ఇదే నాకు కావాలి అది అని చెప్పి మెమెంటోలు కూడా చేయించుకుని, ఇది ఒక ఆడియో రిలీజ్ లాగానే అప్పటి క్లాసికల్ పద్ధతిలోనే మన పెద్దలు చేసినట్టు చేద్దామన్న నా కోరికతో పర్టికులర్గా ప్రసాద్ ల్యాబ్స్లో ఇది చాలా వినయంగా జరుపుకుంటున్నాం.